హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకు సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. దానికన్నా ముందు ఈ వర్తమానంలో ఉన్న విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులు, ఎంతగానో నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా స్వయానికి, ప్రస్తుతం నాకు ఎంతగానో సహకరిస్తున్న నా స్వయానికి, ఆ విశ్వానికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సూక్ష్మ శరీర యానము అనే పుస్తకం చదువుతున్నానండి ఈరోజు కూడా. నూట 130 పేజీలు అయిపోయినాయి మేడం. 131 నుంచి చదవాలి. అవును మేడం. ఓకే, కొంచెం వెనక నుంచి చదువుతున్నాను. ఆత్మకు సంబంధించిన విధానాల్లో ప్రారంభ దశలోనే ఉన్న నేను వెల్లువెత్తుతున్న ఈ ఉదారమైన అవగాహనతో కూడిన ప్రతిస్పందనను ఎలా స్వీకరించాలి? నా చిన్న పుస్తకం రేకెత్తించిన ఆశ, సాహస భావాలు ఆ యుద్ధపు చీకటి రోజుల్లో దారి తెన్ను లేకుండా కొట్టుకుపోతున్న వాళ్లకు ఓ గడ్డిపోచ దొరికినట్లుగా ఉంది అనేది తేట తెల్లమవుతోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఘోరాలన్నింటి మధ్య కూడా ఉనికిలోనే ఉన్న సిద్ధికి చెందిన లోకం, అద్భుత లోకం గురించి నొక్కి చెప్పబడింది. యుద్ధపు విస్తారమైన పీడకలకు అది ఒక చిన్న విరుగుడు. కానీ ఎలా కొనసాగించాలి? రేకెత్తిన ఆ ఆశలను ఆచరణలో ఎలా పెట్టాలి? ఒక దేవదారు మహావృక్షాన్ని పెంచే బాధ్యత ఇవ్వబడిన ఓ సూక్ష్మ జీవిలా నేను అనుభూతి చెందాను. కానీ సహజంగానే చేసేది నేను కాదు. చివరకు నాకు నేను చెప్పుకోగలిగాను, మనం చేసేది ఏది ఎప్పుడు మనం సొంతంగా చెయ్యము. నిజంగా మనం విశ్వ మానసానికి ఛానెల్స్ మాత్రమే, సృష్టికర్త ప్రణాళికకు ఛానెల్స్ మాత్రమే. నేను ధ్యానం ద్వారా నా పుస్తకాన్ని వ్రాసాను. అదే విధంగా నేను కొనసాగించాలి. నేను ఓ సూక్ష్మ జీవిని కాదు, నేను భగవంతుడి మానసంలోని ఓ కణాన్ని. రాఫెల్ దానిని నాకు బోధించాడు. ఆ విషయాన్ని గ్రహించడం అనేది నాకు మరి మన అందరికీ వదిలివేయబడింది. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి మేడం. ఈ ఆలోచనలతో నా ఉత్తరాలను మరింత ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇవ్వడానికి, నా దైనందిన ధ్యానాన్ని మరింత శ్రద్ధగా చేయడానికి నాకు నేను బలాన్ని ఇచ్చుకున్నాను. ప్రతి రాత్రి చంద్రుడు వృద్ధి చెందడాన్ని నేను గమనించాను. ఎందుకంటే పౌర్ణమి నాటికి రాఫెల్ రాకను నేను ఆశిస్తున్నాను. అతను నాకు ఎంతో అద్భుతంగా చూపించిన వాటి గురించి నేను ఎంతో లోతుగా ఆలోచిస్తున్నాను. జీవం అంతటిలోనూ అంతర్లీనంగా ఉన్న ఐక్యత గురించిన వాస్తవం ఇప్పుడు నాకు స్పష్టమైంది.
అభివృద్ధి పరస్పరం ఆధారపడటం, అంతర్గత జీవితాలతో ప్రేరణ ఇచ్చే ప్రక్రియలు అనేవి ప్రగాఢ అంతర్గత విస్మయానికి ఓ నిరంతర మూలంగా ఉండగా, నేను నా పనులు చేసుకుంటూ విస్తరించబడిన నా దృష్టిని వినియోగించడానికి ప్రయత్నించాను. అదంతా ఆలోచనలకు, ఊహకు అద్భుతమైన, రోమాంచితమైన, తరిగిపోని ఆహారం అయ్యింది. కానీ నాకు అత్యంత అవసరమైన దానికి అది సమాధానం ఇచ్చిందా? నేను నిజంగా కాంక్షించినది దానికోసమేనా? నా అంతరంగంలో నేను అన్వేషించాను. లేదు, అద్భుతాలు, జ్ఞానము నాకు చాలవు. నేను అన్నింటినీ మించి అవగాహన చేసుకోవాలి అని కోరుకున్నది ఏమిటంటే, ఈ ప్రపంచం ఎందుకు ఇంత గందరగోళ స్థితిలో ఉంది? అద్భుతమైన మస్తిష్కము, మహనీయమైన మరి సృజనాత్మకమైన, ప్రేమాస్పదమైన వాటన్నింటి కోసం సామర్థ్యం గల మానవుడు జంతువుల కన్నా ఎంతో ఘోరంగా హింస, భ్రష్టత ద్వారా సుసంపన్నమైన తన భూమాత అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమించే దశకు ఎందుకు పతనం అవుతున్నాడు? కోసం సిద్ధిని, పునరుద్ధరణను పొందేలా మానవాళిని ఎలా జాగృతం చేయాలి అనేది నేను తెలుసుకోవాలి. లేని నేను వ్రాసిన ఒక చిన్న పుస్తకమే నేను ప్రస్తుతం అందుకుంటున్న ఇంతటి స్పందనను కలిగించినప్పుడు దాని భావం ఏమిటంటే, నిప్పులు కురిపించే కలంతో సరైన మాటను చెప్పి సరైన పరిష్కారాన్ని సూచించగలిగితే కనుక అప్పుడు ఎవరైనా వాస్తవంగా సహాయపడగలుగుతారు. ఇది పాయింట్ చాలా బాగుంది కదా మేడం? అవును, నేను కోరుకున్నది అదే. దుఃఖంలో ఉన్న అజ్ఞానులైన, మూర్ఖులైన మన దీన మానవాళికి, అంటే సహజంగానే నాతో సహా, మన అందమైన లోకంలో ఓ అందమైన జీవితాన్ని జీవించడం నేర్చుకోవడానికి నిజంగా సహాయపడాలి. వెరిటీ వెరిటీ అంటూ అకస్మాత్తుగా రాఫేల్ స్వరము మనోహరంగా వినిపించింది. నేను నీ పట్ల ఉంచిన విశ్వాసము న్యాయమైనదే. నువ్వు ప్రధానమైన అంశాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నావు. నువ్వు మూలాల దగ్గరకు వెళ్తున్నావు. ఏం చెయ్యాలి, ఎలా సహాయపడాలి అనేవి ప్రియమైన శిష్యులారా, నువ్వు నాకు సంతోషాన్ని కలిగించావు. నా గది తలుపు దగ్గర రెప్ప వేయకుండా ఆనందంగా చూశాను. మీరే వచ్చేసారా? ఆహా, ఎంత అద్భుతము! నేను ఆశ్చర్యంతో అన్నాను. కానీ నేను అసాధ్యమైన దానిని ఆశిస్తున్నాను అని నాకు తెలుసు. ప్రపంచపు పరిస్థితి మరీ విస్తారంగా, మరీ సంక్లిష్టంగా, మరీ అస్తవ్యస్తంగా ఉంది. ఎవరైనా ఎక్కడ నుంచి ఆరంభించాలి? ఏది అసాధ్యం కాదు. ఆవగింజంత విశ్వాసంతో పర్వతాలనైనా కదిలించవచ్చు. సరే, నువ్వు ఎన్నో గోళాలలోని ఎన్నో పర్వతాలను కదిలించాలి అని అనుకుంటున్నావు కదా, మంచిది. నీ విశ్వాసం అనేక ఆవగింజలంత దృఢంగా ఉండాలి. అంతే. ఓ, అంతేనా? నేను మారు పలికాను. అయితే నేను ఆ విశ్వాసాన్ని పొందాలి కనుక రాఫేల్, దయచేసి నాకు ఈ రోజు ప్రపంచంలో ఉన్న దుఃఖాల మూలాన్ని చూపించండి. మనం దశల వారీగా అక్కడే వస్తున్నాం. ప్రియతమా, ఆ గదిలో కూర్చుంటూ నా మిత్రుడు చెప్పాడు, నువ్వు సహనంగా ఉండి విషయాలను వాటి సరైన క్రమంలో తెలుసుకోవాలి. కనుక మనం మరోసారి బాహ్య అంతరిక్షానికి తిరిగి వెళ్దాం. నువ్వు సిద్ధంగానే ఉన్నావా? ఆహా, సిద్ధంగానే ఉన్నాను అంటూ నేను మా తదుపరి సాహస యాత్ర కోసం నిరీక్షించడానికి ఆనందంగా విశ్రమించాను. నిగూఢమైన జీవితాలని చాప్టర్ ఇది. నేను రెండవసారి రాఫేల్ ప్రక్కగా గాలిలో తేలుతూ త్వరలోనే భూగ్రహాన్ని వదిలి అమిత వేగంతో ఎంతో దూరంగా వెళ్ళిపోతుండడం చూసినప్పుడు నాకు విచిత్రంగా అనిపించలేదు. నేను ఆశించాల్సినది ఏమిటో నాకు తెలుసు అని నేను భావించాను. నేను వాటన్నింటినీ చూసేశాను అని అనుకున్నాను. కనుక నేను ఆ రమణీయమైన, రహస్యపూరితమైన దృశ్యాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించాను.
సూర్యుడి చుట్టూ తమ తమ విభిన్నమైన వేగాలతో పరిభ్రమిస్తున్న గ్రహాలు దృష్టిపథంలోకి రావడం చూసి నేను ఆహ్లాదంగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. త్వరలోనే మా పాదాల దిగువన సమూహాలుగా కనిపిస్తున్న సంపూర్ణ సౌర వ్యవస్థ కళ్ళెదుట నిలిచింది. మేము తీవ్ర వేగంతో సాగుతున్న మా ప్రయాణాన్ని ఆపి ఆకాశంలో నిలకడగా ఉండి దేదీప్యమానంగా ఉన్న సూర్యుడిని, ఆయన నక్షత్ర సామ్రాజ్యాన్ని పూర్తిగా అవలోకిస్తున్నాము అని అప్పుడు నేను గ్రహించాను. నేను త్వరలోనే ఎతిరి కల్లికను చూడగలుగుతాను అనుకుంటూ ఏకాగ్రతతో చూశాను. అయితే దానికి బదులు సౌర మండలాన్ని ఆవరించి ఉన్న ఒక బ్రహ్మాండమైన బుడగలాంటి ఆరాను చూడడానికి నా దృష్టి కేంద్రీకృతమవ్వడం నేను గమనించాను. ఆ ఆరాలోనూ అలాగే ఆ ఆరా చుట్టూ మెల్లగా అలల్లా కదులుతూ రకరకాలుగా మారిపోతున్న రంగులతో అది అనిర్వచనీయమైన సౌందర్యంతో అలరారుతోంది. ఆశ్చర్యకరంగా ఒక కశ్యపై ఉన్నట్లుగా ఆ బుడగ అంతా పరిభ్రమిస్తోంది. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్న రాఫేల్ చుట్టూ కనిపిస్తున్న బుడగలాంటి ఆరాను చూడడానికి అతని వైపు తిరిగాను. అక్కడ ఎంతో నిర్దిష్టంగా క్రమబద్ధమైన వృత్తాకారపు చలనంతో పరిభ్రమణ జరుగుతున్న భావన నాకు కలిగింది. పూర్తిగా సరైనదే. రాఫేల్ నా అవ్యక్తమైన ఆలోచనకు సమాధానం ఇచ్చాడు. నువ్వు దానిని గమనిస్తావు అని నేను ఆశించాను. పరిభ్రమణ చర్యల ద్వారానే ప్రాణం అనేది ఒక రూపం లోపల నిలపబడి ఉంటుంది తెలుసా. ఉదాహరణకు, తమ కక్షలపై పరిభ్రమిస్తూ ఉండే అణువుల చేత ఒక గట్టి లోహం లేదా ఒక రాయి రూపొందుతుంది. నువ్వు ఆ పరిభ్రమణాన్ని అన్నిసార్లు చూడలేకపోయినా గాని అది ఉంటుంది. ఒక వస్తువు మరొక దాని నుంచి వేరుగా ఉండడానికి అది కారణం అవుతుంది. ఒక అణువు అనేది అతి చిన్న సౌరమండలం అయినట్లుగానే ఒక సౌరమండలం అనేది వాస్తవంగా ఒక పెద్ద అణువు. వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అణువులు విచ్ఛిన్నం చేయడంలోని మొదటి దశను పూర్తి చేశారు. ఆ అణువు లోపల ఎంతో ప్రబలమైన జీవశక్తి బంధించబడి ఉందని వాళ్లకు తెలుసు. కానీ అది ఒక స్వతంత్ర జీవితం. అణువును తన శరీరంగా వినియోగించుకుంటున్న ఒక చిన్న ప్రాణి. ఆ రహస్యం వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు ఇంకా నిగూఢమైనదిగానే ఉంది. అందువల్లనే వాళ్ళు అణువును విచ్ఛిన్నం చేయడం ద్వారా దానికి ప్రతిగా హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏ ప్రాణి పట్ల హింసాత్మకంగా వ్యవహరించకూడదు. అది కేవలం కర్మను మరి నకారాత్మక ఫలితాలను సృష్టిస్తోంది. రాఫేల్ ఏకాగ్రతతో నన్ను చూస్తుండగా నేను ఈ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించాను. అయితే అణువు విషయంలో అలా ఉంటే కనుక, ఒకవేళ సౌరమండలం అనేది ఒక అతిపెద్ద అణువు అయితే కనుక, అలాంటప్పుడు సౌరమండలంలో కూడా ఒక బ్రహ్మాండమైన ప్రాణి బంధించబడి ఉందా? ఎట్టకేలకు నేను సంకోచిస్తూ అడిగాను. అటువంటి ఆలోచనను ఎదుర్కోగల సాహసం నీకు ఉంది అని రాఫేల్ స్పష్టంగా కనిపిస్తున్న సంతృప్తితో బదులు ఇచ్చాడు. నీకు తెలుసుకునే యోగ్యత ఉంది. అవును మిత్రమా, నిజంగా పరిస్థితి అదే. సౌరమండలం అనేది ఒక బ్రహ్మాండమైన జీవికి చెందిన స్థూల శరీరం. ఆయన పవిత్ర దేహాన్ని చూడగలగడం మనకు అసాధ్యం. కానీ ఆయనలోని 7 చక్రాలు, అవి మనలోని ప్రధానమైన ఎండోక్రైన్ గ్రంథుల ద్వారా భౌతికంగా వ్యవహరించబడ్డాయి. 7 చక్రాలు ఆయన మండలంలోని 7 ప్రధాన గ్రహాల ద్వారా వ్యక్తీకరించబడ్డాయి. ఇప్పుడు పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులతో వీక్షించు. నేను నీ అంతర్దర్శనానికి మార్గం చూపిస్తాను. ఆ విధంగా చెప్తూ రాఫేల్ నా దగ్గరికి వచ్చి తన చేతులను సున్నితంగా నా కళ్ళ పైన ఉంచాడు. చూడడాన్ని కొనసాగించు, అతను గుసగుసలాడుతున్నట్లుగా చెప్పాడు. అయితే ఆ మహనీయ ఉనికిని చూడాలి అని ఆశించకు, అది అనుమతించబడదు. తన విశ్వాన్ని నడిపించడం కోసం ఆయన తనకన్నా తక్కువ స్థాయి జీవులకు జన్మనిచ్చిన విధానాన్ని నేను నీకు చూపిస్తాను. ఇక చూడు. నేను రెప్ప వేయకుండా చూశాను. మరి మసకగా రాఫేలు అరచేతులలో నుంచి నేను సౌరమండలాన్ని చూడడం మొదలుపెట్టాను.
నేను ఆ సౌరమండలాన్ని సజీవంగా చలనంలో ఉన్న ఒక బ్రహ్మాండమైన ఆరా రూపంలో చూశాను. అది పూర్తిగా ఒకటేనని, ఒకే జీవి అని కనుగొన్నాను. ఆ ఆరా హృదయ భాగంలో ఉన్న సూర్యుడు ఇప్పుడు ఆ మహనీయుడి అంతర్భాగంలో ఉన్న ఒక శూన్య వృత్తంలా కనిపిస్తున్నాడు. నేను సూర్యుడిపై దృష్టి కేంద్రీకరించి దాని గ్రహాల నుంచి ప్రవహించే సప్త వర్ణాల కాంతి పోగుల కోసం వెతికాను. నేను వాటిని చూశాను, కానీ అవి విభిన్నంగా కనిపించాయి. అవి సజీవంగా ఉన్న సర్పాల్లాగా ప్రకంపిస్తూ కొద్దిగా మెరుస్తూ ఉన్నాయి. ఆ ఆ ఘాతానికి గురై నేను గ్రహించినది ఏమిటి అంటే, నేను సజీవంగా ఉన్న ప్రాణుల వైపు చూస్తున్నాను. ఆ అద్భుతమైన తేజవంతమైన భారీ జీవుల్లో ప్రతి ఒక్కటి ఒక్కో నిర్ణీత గ్రహాన్ని తమ కాంతి పోగు వంపుతో నిలిపి ఉంచుతున్నాయి. ఎంతటి అద్భుతమైన దృశ్యం! నేను చూసిన దాని వలన ఆ ఘాతానికి గురైన నేను తడబడుతూ అన్నాను, నిశ్చలంగా ఉండు. రాఫేల్ కఠినంగా ఆజ్ఞాపించాడు. అతని చేతులు ఇంకా నా కళ్ళ పైన నిలకడగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రక్కకు తిరిగి నా వైపు చూడు అన్నాడు అతను. నేను ఆ అద్భుతమైన దృశ్యం నుంచి బలవంతంగా నా చూపును మళ్లించి రాఫెల్కు అభిముఖంగా నా చూపును తిప్పాను. కానీ నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను రాఫేల్. నేను భయంతో గట్టిగా అరిచాను. అయితే నేను ఇప్పటికీ ఆ సౌరమండలాన్ని చూడగలుగుతున్నాను. అయినప్పటికీ చిట్టి తల్లి, నువ్వు ఇప్పుడు నన్నే చూస్తున్నావు. చూడడం కొనసాగించు. నువ్వు దాని నుంచి ఏం గ్రహించగలుగుతున్నావో నాకు చెప్పు. రాఫేల్ స్వరం అత్యంత సౌమ్యంగా వినిపించింది. నేను రాఫేల్ దిశగా రెప్ప వేయకుండా నిలకడగా చూస్తూ గాఢంగా శ్వాస తీసుకుని నన్ను నేను స్థిమితపరచుకోవడానికి ప్రయత్నించాను. నేను రెప్ప వేసి మళ్ళీ చూశాను, కానీ నా కంటి ముందు ఇప్పటికీ ఒక చిన్న సౌరమండలమే ఉంది. దాని చుట్టూ నా మిత్రుడి రూపం రేఖ మాత్రంగా కనిపించడాన్ని నేను అస్పష్టంగా గ్రహించగలిగాను. అతని హృదయం ఉండే చోటుకు దరిదాపుల్లో సూర్యుడి కేంద్ర స్థానంలో ఉన్నాడు. ఆ సూర్యుడి నుంచి అనేక రంగుల 7 సజీవమైన పోగుల పురుష శిరస్సుతో ఉన్న సర్పాల్లాగా మెలికలు తిరుగుతూ ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్క దాని అంతర్భాగంలోనూ అగ్నిగోళం వంటి ఒక్కో గ్రహము ఉంది. ఆ గ్రహాలన్నీ వేరువేరు రంగుల్లో ఉన్నాయి. ఆ సూర్యుడు సరిగ్గా మీ హృదయం ఉండే స్థానంలో ఉన్నాడు. నేను ఆసక్తిగా చెప్పాను. మరి ఇంకా పైన మీ గొంతు ఉన్న చోట? నిశ్చయంగా థైరాయిడ్ గ్రంథి ఉండే ప్రదేశంలో నాకు ఒక అగ్నిమయమైన గ్రహం కనిపిస్తోంది. మరి ఇంకా పైన శిరస్సులో మరొకటి దిగువన నాభి స్థానంలో. అవును, నువ్వు చూస్తున్న దాని నుంచి సత్యాన్నే ఊహిస్తున్నావు అని రాఫేల్ అకస్మాత్తుగా అన్నాడు. కానీ సమయం అంతా చూడడంలోనే గడిపేయకు. నువ్వు చివరకు ఏ ముక్తాయింపుకు వస్తున్నావు అనేది నాకు చెప్పు. కానీ ఇది అసాధారణమైనది. క్రమక్రమంగా నాకు సత్యం అవగతం కావడంతో చివరకు నేను విస్మయంగా అన్నాను, సౌరమండలం అనేది ఒక విధంగా సర్వేశ్వరుడి గ్రంథులకు సంబంధించిన వ్యవస్థ. మరి దానిలోని ప్రతి ఒక్క భాగము ఒక ప్రత్యేక జీవి. మనం కూడా సౌరమండలాల్లానే రూపొందించబడ్డాము. మన చిన్న సౌరమండలంలోని ప్రతి భాగము ఒక సజీవ ప్రాణి కూడా. మన చక్రాలు మరి గ్రంథులన్నీ కూడా మన లోపల ఉన్న ఒక ప్రత్యేక ప్రాణికి చెందుతాయి. అది అసాధ్యం. నేను మధ్యలో అకస్మాత్తుగా అన్నాను. నిశ్చయంగానే నేను ఏక ప్రాణిని అనేకాన్ని కాదు కదా. అవును, నువ్వు ఒకే ప్రాణివే. నీ చిన్ని విశ్వాసానికి ఒక ప్రభువువే. నువ్వు సరిగ్గానే చెప్పావు. అయినప్పటికీ నీ శరీరం వ్యవస్థను నడిపించే అనేక అల్ప ప్రాణులను నీ ప్రాణంలోనే నువ్వు కలిగి ఉంటావు. ఆలోచించు, నువ్వు నీ ఊపిరితిత్తుల శ్వాస తీసుకునేలా చేయగలవా? నీ జీర్ణ క్రియను పని చేయించగలవా? అలాంటప్పుడు దానిని ఎవరు చేస్తారు? వాటిని ఎలా పని చేయించాలో తెలిసిన వాళ్ళు ఆ పని చేస్తారు. వాటిని ఎలా పని చేయించాలో నీకు తెలియదు. నీకు ఎలా ఆలోచించాలో, నీ చేతులను ఎలా కదిలించాలో, ఉద్దేశపూర్వకంగా నీ చూపుని ఎలా కేంద్రీకరించాలో తెలుసు. కానీ ఎండోక్రైన్ గ్రంథులతో
మిశ్రమ ద్రవ్యాలను ఎలా ఉత్పత్తి చేయించాలో నీకు తెలియదు. నీలోని చిన్న ప్రాణులకు అది తెలుసు. మనం వాటిని పంచభూతాలు అని పిలుస్తాం. నేను నిశ్శబ్దంగా రాఫేల్ వైపు నుంచి నా ముఖాన్ని ప్రక్కకు త్రిప్పి మా దిగువన ఉన్న మహా సౌరమండలాన్ని మరోసారి చూశాను. ఈ కొత్త అంతర్దర్శనానికి నేను మరింత ఎక్కువగా అలవాటు పడుతున్నాను. మా దిగువన ప్రకాశిస్తున్న విస్తారమైన గ్రహ సముదాయం దాదాపు ఆకర్షణమైనదిగా ఉన్న ప్రాణులతో నిండి ఉండడాన్ని నేను ఇప్పటికే చూడగలుగుతున్నాను. నేను చూస్తున్న కొద్దీ నేను మరింతగా దర్శించగలిగాను. ప్రకాశిస్తున్న, కదులుతున్న చిన్న పెద్ద జీవులు తీరిక లేకుండా ఉండి ప్రతి ఒక్క ప్రాణి తలతలలాడుతున్న సబ్బు బుడగతో రూపొందించబడినట్లుగా కొంత మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఈ అల్ప ప్రాణులు అన్ని పెద్ద ప్రాణుల సర్పాకార శరీరాల లోపల ఇమిడిపోయి ఉన్నాయి. సౌరమండలం తనను తాను 7 భాగాలుగా విభజించుకుంది కదా. ఆత్మల్లా కనిపిస్తున్న ఆ 7 అతి పెద్ద జీవులు ఏమిటి? నేను చూసిన దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా ఊపిరి పీల్చి నేను మనస్ఫూర్తిగా అడిగాను. అవి అనేక దేశాల్లో అనేక పేర్లతో ప్రాచుర్యంలో ఉన్నాయి అని బదులు ఇచ్చాడు రాఫేల్. నువ్వు సప్తర్షుల గురించి విన్నావా? లేదా 7 ప్రధాన దేవదూతల గురించి? నువ్వు సమస్త దేవ గణాలు గురించి విన్నావా? నువ్వు గంధర్వులు, యక్షుల గురించి, కాంతి శక్తుల మరి చీకటి శక్తుల గురించి విన్నావా? ఈ పదాలు అన్ని అర్థవంతమైనవేనా లేదా వాటికి ఏ అర్థము లేదా? అవునవును, నేను ఆలోచించకుండానే అనేశాను. నేను ఈ విషయం నిజమేనా అని తరచుగా ఆలోచిస్తూనే ఉంటాను. ఆ పేర్లను వింటూనే ఉన్నా గాని వాళ్ళు నిజంగా వాస్తవమైన వారుగా అనిపించారు. వాళ్ళు నిజంగానే ఉండవచ్చు కదా అంటూ రాఫేల్ తటాలున ప్రత్యాక్షేపణ చేశాడు. ఈ సమస్త విశ్వము ఏ చురుకైన సూక్ష్మ బుద్ధి సహాయము లేకుండానే ఉనికిలోకి వచ్చిందని, గడియారంలో పనిచేయడం కొనసాగిస్తుందని నమ్మడం నీకు ఎంతో సులభమైనదిగా ఉందా? ఎవరైతే మనం సౌర మండలం అనుకునే దాన్ని తన శరీరంగా ధరించి ఉన్నారో ఆ మహాపురుషుడేనే మనము భగవంతుడు అని పిలుస్తాము. భగవంతుడి ప్రతిబింబంగానే మానవుడు రూపొందించబడ్డాడు అని మనకు బోధించబడింది. నేను మరోసారి నిన్ను అడుగుతున్నాను, ఇది ఏదైనా నిర్దిష్టమైన భావాన్ని సూచిస్తోందా లేక దీనిలో ఏ అర్థము లేదా? ఒకవేళ భగవంతుడు అనేక అల్పజీవులను ఇముడ్చుకొని ఉన్న ఆ 7 మహాప్రాణులను తన కోసము తన విశ్వాన్ని నడిపించడానికి ఏర్పాటు చేస్తే కనుక, అలాంటప్పుడు ఒక చిన్నపాటి దైవమైన మానవుడు కూడా అలాంటి ప్రణాళిక ఆధారంగానే నిర్మితమైనట్లు మనం ఆశించవచ్చు. అదే సత్యం కూడా. జీవితం ఎన్నెన్ని అద్భుతాలతో నిండి ఉంది అంటే నేను ఒక్కోసారి నీకు కేవలం అతి తక్కువగా మాత్రమే బోధించగలను, లేదా నువ్వు దానిని భరించలేవు. అనేక జీవులు ఒక విస్తారమైన జీవితంలోని భాగాలుగా ఉండే విధానం యొక్క క్షణ దర్శనాన్ని మాత్రమే నేను ఇప్పుడు నీకు చూపిస్తాను. రా, నువ్వు చూసిన దానిని మర్చిపోవద్దు. ఆ విధంగా చెబుతూ రాఫేల్ నెమ్మదిగా నా కళ్ళపై నుంచి తన చేతులను తొలగించాడు. నా అంతర్దర్శన శక్తి ఇంకా నాతోనే ఉంది అని నేను నిర్ధారించుకునే వరకు అతను నిరీక్షించాడు. ఆ తర్వాత అతను నా చేతిని పట్టుకోగా మేము నిశ్శబ్దంగా దిగువన ఉన్న సౌరమండలం వైపు తేలుతూ దిగి దాని ఆరాలోకి ప్రవేశించాం. నేను దూరం నుంచి సూర్యుడిని, గ్రహాలను చూస్తున్నప్పుడు నా కంటికి స్పష్టంగా కనిపించిన అలల్లా మెలికలు తిరిగినట్లు ప్రవహిస్తున్న జీవులు నేను దగ్గరకు వచ్చేసరికి ఎంతో విస్తారమైనవిగా కంటికి కనిపించాయి. మేము ఆ ఆరాలో నుంచే ప్రయాణిస్తున్నప్పుడు నేను చూసిన వాటి వలన నేను అయమయానికి గురయ్యాను. మా చుట్టూ ఉన్న అనేక రంగుల ప్రకంపనలు, అలలు, తరంగాలు సజీవమైనవిగా ఉన్నప్పటికీ నేను ఇప్పటికీ గుర్తించగలిగినా కూడా అవి ఎక్కడ మొదలయ్యాయి లేదా ఎక్కడ అంతమయ్యాయి అనేది నేను చూడలేకపోయాను.
మరి ఊహించలేకపోయాను. రాఫేల్ అని నేను ఆతృతగా పిలిచాను. ఏ రూపము లేనట్లుగా కనిపిస్తున్నది సజీవమైనదిగా ఎలా ఉండగలదు? ఆ సప్తవర్ణాల శక్తులు, మరి జీవులు ఇప్పుడు మనం వాటి లోపల ఉండడం వలన కలగలిసి పోయి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చిట్టి తల్లి తక్షణమే నా ప్రక్కకు జరిగి రాఫేల్ బదులు ఇచ్చాడు. నువ్వు రూపాలను, శరీరాలను కేవలం స్థూలమైన భౌతిక పదార్థంగా మాత్రమే భావించడానికి అలవాటు పడిపోయావు. అది మరీ లౌకికమైనది. నువ్వు నిద్రలో ప్రయాణించినప్పుడు, కలగన్నప్పుడు నువ్వు నీ స్థూల శరీరం నుంచి బయటకు వచ్చి వాయు పదార్థంతో రూపొందించబడిన నీ సూక్ష్మ శరీరంతో ప్రయాణిస్తావు. కానీ ఆ సమయంలో నీకు అది ఎంతో వాస్తవమైనదిగా కనిపిస్తుంది. ఇక సప్త వర్ణాల్లో ఉన్న ఆత్మల విషయానికి వస్తే వాటి శరీరాలు గుణాలతో, శక్తులతో రూపొందుతాయి అని తమ వ్యక్తిత్వాన్ని ఎన్నటికీ కోల్పోకపోయినా గాని భౌతిక ప్రపంచంగా వ్యక్తీకరించబడే భావాలను నిర్మించేటప్పుడు అవి నిరంతరము ఒకదానితో మరొకటి కలగలిసిపోతాయి. నువ్వు ఒక పెద్ద సబ్బు బుడగను తీసుకొని దానిలో 7 విభిన్న రంగుల పొగను 7 సార్లు ఊదితే కనుక అవి పూర్తిగా కలిసిపోయి తమ వ్యక్తిత్వాలను కోల్పోయినట్లుగా కనిపిస్తాయి. అయినప్పటికీ ఒకవేళ ఎవరైనా ఆ పొడుగలోకి ప్రవేశించగలిగినంత చిన్నగా ఉంటే కనుక ఆ పొగలోని వేర్వేరు రంగుల అణువులను తేలికగా గుర్తించవచ్చు. ఆ రూపం లోపల పనిచేస్తున్న జీవులను చూడడానికి నీ కళ్ళు అలవాటు పడలేదు. సహనంగా ఉండు. కొద్దిసేపట్లో నువ్వు మరింత స్పష్టంగా చూడగలుగుతావు. మా దిగువన భూగ్రహం తీవ్ర వేగంతో పోతున్నట్లుగా కనిపిస్తున్న విధానం వల్ల మేము భూగ్రహాన్ని సమీపిస్తున్నామని నేను చెప్పగలను. అయితే నా నూతన దృష్టి సామర్థ్యం వలన ఎంతో సుపరిచితమైన మన గ్రహం సైతం విభిన్నంగా కనిపించింది. భూగ్రహం ఉపరితలానికి ఎంతో లోతులో రాఫేల్ రూపం లోపల నేను చూసిన దానిలానే కనిపిస్తున్న ఒక కాంతివంతమైన సౌరమండలం ఉండడాన్ని నేను విభ్రాంతితో చూశాను. ఈ భావం నిలిచి ఉండలేనంతగా మేము అతి త్వరలోనే భూమిని చేరుకున్నాం. కానీ నేను దానిని మర్చిపోలేదు. రాఫేల్ ఇప్పుడు నాకు జాగ్రత్తగా మార్గనిర్దేశనం చేస్తూ అతను నాకు చూపించాలి అని అనుకుంటున్న దానికోసం ఒక అనుకూల స్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు నేను అనుభూతి చెందాను. చివరకు మేము ఒక చోట ఆగి నేల, అడవి, సముద్రము, పర్వతాలను స్పష్టంగా గుర్తించగలిగినంత దూరంలో భూమికి ఎగువన నిలకడగా ఉన్నాం. ఇప్పుడు మనం పూర్తిగా భూమి ఆరా లోపలే ఉన్నాం, అతను చెప్పాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మరింత వాస్తవికమైనది. నువ్వు మరింత సులభంగా చూడగలుగుతావు. రాఫేల్ నన్ను సమీపించి నా కళ్ళపై మరోసారి తన చేతులను ఉంచాడు. ఇప్పుడు చూడు, అతను ఆజ్ఞాపించాడు. నేను ఎంతగానో నిర్ఘాంతపోయాను. ఆ దృశ్యం అంతా పూర్తిగా ఎలా రూపాంతరం చెందింది అంటే నేను చూసినది ఏమిటి అనేది ఆకలింపు చేసుకోవడం ఎంతో కష్టమైపోయింది. ప్రశాంతంగా ఉన్న సముద్రం తీరంలోని నీటి అలల్లాగా ఒకదానిలో ఒకటి నుంచి ఒకటి తొణుకుతున్న రంగుల పట్టీలు గల ఒక ఎడతెగని ఇంద్రధనుసుల ఆ వాతావరణం అంత కోమలమైన వర్ణాల లేత ఛాయలను అద్దినట్లుగా కనిపిస్తోంది. ఆ అలలు ఇసుకపై తమ ఆకారాలు ఏర్పడేలా జాడలను వదిలి వెళ్ళినట్లుగానే ఈ రంగులు కూడా భూమిపై ఉన్న అనేక వస్తువులపై ప్రసరించి వాటిలో నిలిచి ఉండి వాటి చేత ప్రతిఫలించబడతాయి. ఆకుపచ్చ కిరణం గడ్డిని, ఆకులను తన సొంతం చేసుకుంది. ఎరుపు కిరణం గడ్డిని, ఆకులను తన సొంతం చేసుకుంది. ఎరుపు కిరణం ఎర్ర రాళ్లను, పొలాల్లోని ఎర్రని పోపీ పువ్వులకు లేత ఛాయలను అద్దింది. నీలివర్ణపు కిరణం నీటిని, ఆకాశాన్ని ఏలుతోంది. వాతావరణంలో నుంచి ప్రవహిస్తున్న హరిత వర్ణం నిజంగానే ఎంతో అర్థవంతమైన ఒక మహనీయ జీవి అని నేను భావించాను.
నేను రెప్ప వేయకుండా చూడగా చూడగా ఒక అతిపెద్ద హరిత ఆత్మ రూపం మా క్రింద పరుచుకొని ఉన్న పచ్చిక బయలు మీద సుదీర్ఘ చింతనలో ఉన్నట్లు నేను తెలుసుకున్నాను. అక్కడ ఉన్నది ఒక దేవత. రాఫేల్ చెప్పాడు, ఆ 7 ఆత్మల్లో ప్రతి ఒక్క దాని దగ్గర అనేక చిన్న ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఆ చిన్న ఆత్మల దగ్గర మరింత చిన్నవైన ఆత్మలు ఆజ్ఞలను శిరసావహించడానికి సిద్ధంగా ఉంటాయి. దగ్గరగా రా, నువ్వు చూడగలుగుతావు. మేము భూమి ఉపరితల మీదకు తీవ్ర వేగంతో దిగి వచ్చిన తర్వాత ఆ పెద్ద దేవత రూపం గుర్తించలేనట్లుగా ఉంది. కానీ అతని వస్త్రాల నుంచి క్రిందకు జాలువారుతూ అనేక చిన్న చిన్న హరిత రూపాలు నాట్యం చేస్తూ సహజంగానే పనిలో పూర్తిగా తలమునికలైపోయిన ఉన్నవి. గంధర్వులు. నిజంగానే నేను ఒక్కసారిగా అనేశాను. కానీ గంధర్వులు వాస్తవంగా ఉండరు కదా. గొప్ప దిగ్భ్రాంతితో నా మాటలకు నేను అడ్డు తగిలాను. ఎందుకు ఉండరు? రాఫేల్ దాదాపు కోపంతో ప్రశ్నించినట్లు అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర అంతటా గంధర్వుల గురించి వ్రాయబడింది, వర్ణించబడింది, చిత్రాలు వేయబడ్డాయి. అయినా గాని ప్రజలు ఏ అనుభూతులు లేకుండా ఎంతగా మొద్దుబారిపోయారు అంటే నిజం ఏమిటో నిర్ధారించుకోకుండానే వాళ్ళు గంధర్వులు అనే వాళ్ళు లేరు అనే నిర్ణయానికి వచ్చేస్తారు. అవశ్యంగానే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేకుండా ప్రకృతి తన కార్యకలాపాలను కొనసాగించలేదు. వాళ్ళు సర్వకాల సర్వావస్థలలోనూ సర్వత్రా సహాయపడుతూనే ఉంటారు. ఈ మనోహరమైన చిన్న జీవుల్లోని కొంతమంది సహాయం లేకుండా ఏ పువ్వు ఎదగదు, ఏ పండు పక్వానికి రాదు, ఏ పక్షి పాడదు. వాళ్ళలో అనేక హోదాలు, అనేక స్థాయిలు ఉన్నాయి. మరి వాళ్ళలో అతి చిన్నగా ఉండేవాళ్ళు అణువుల వ్యవహారాలను చూసుకుంటారు. మేము ఇప్పుడు ఆ పచ్చిక బయలు అంచున ఉన్న అడవిలోకి ఆ గంధర్వ గణాలను అనుసరించి వెళ్తున్నాం. చివరకు చిన్న చిన్న అలలతో ఉన్న ఒక సెలయేటి ప్రక్కన తనతో పాటు కూర్చోమని రాఫెల్ నాకు సైగ చేశాడు. ఇప్పుడు విశ్రాంతిగా ఉండి ప్రకృతి వాస్తవంగా ఎలా జీవిస్తుందో తెలుసుకో అని అతను సౌమ్యంగా చెప్పాడు. చాలా సేపటి వరకు నేను నిశ్శబ్దంగా గమనించాను. నేను చూసిన దానిని ఏమాత్రం నమ్మలేకపోయాను. ఎందుకంటే గాలి అన్ని ఆకారాలు, అన్ని పరిమాణాల్లోనూ ఉన్న పారదర్శకమైన వివిధ రంగుల జీవులతో నిండిపోయి ఒక కదిలే ఇంద్రధనుస్సులా ఉంది. వాళ్లను నియంత్రించే దేవతల నుంచి లభించే అదృశ్యమైన దిశానిర్దేశం చేత నడుపబడుతున్నట్లుగా వాళ్ళు తమ పనుల్లో ఎంతో వేగంగా అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళు పొడవైన గడ్డికి తేజస్సును కలిగించి దానిలోకి హరిత కాంతిని వంపుతున్నట్లు కనిపించింది. వాళ్ళ అడవి లైలాక్ పువ్వుల మీద లేత ఉదారంగు మబ్బులాగా గాలిలో నిలిచి ఉన్నారు. వాళ్ళు నీటిలో నుంచి లోపలికి వెళ్ళి నీటికి నురగను, తుడుకును అద్దడం కనిపించింది. వాళ్ళు ఎన్నెన్నో ఆకృతుల్లో ఉన్నారు. పుట్టగొడుగుల క్రింద నుంచి మరుగుజ్జుగా ఉన్న కిన్నెరులు తొంగి చూడడం నేను గమనించాను. సెలయేటి ఒడ్డున చిన్న చిన్న జలయక్షులు త్రాగడానికి నీటి అంచు దగ్గరకు రావడం నేను చూశాను. ఈ పక్షులు, జంతువులన్నీ కూడా ఆ యక్ష గంధర్వాదుల ఉనికి పట్ల ఎరుకతోనే ఉన్నట్లు అనిపించింది. వాస్తవానికి వాళ్లతో ఆడుకోవడం కోసం అతి తరచుగా అక్కడ ఆగుతూ ఉండేవి. పువ్వులు, కుందేళ్లు సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తూ వాటి చుట్టూ గాలిలో తిరుగుతున్న చిన్న చిన్న యక్షులను నేను చూశాను. వాళ్ళు కొన్నిసార్లు అలా తిరగడాన్ని కాసేపు ఆపి వాటి చుట్టూ ఉల్లాసంగా ఎగురుతూ గాలిలోకి ఎత్తుగా ఒక ప్రక్కకు గెంతుతున్నారు. ఆ కుందేళ్లు వెంటనే ఉత్సాహంతో వాళ్లను అనుకరిస్తున్నాయి. బిన్ తన స్వీయ సాంగత్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పుడు ఆనందంగా గిరగిరా తిరగడము, వగలిపోతూ తన చెవులను కదిలించడంలోని భావాన్ని నేను అకస్మాత్తుగా అవగాహన చేసుకున్నాను. ఈ యక్షులలో కొంతమందికి అప్పగించబడిన పని ఏమిటంటే వాళ్ళు పక్షులు, జంతువుల పిల్లులకు ఆడుకోవడం నేర్పిస్తారు.
అది నిజంగా ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది, రాఫేల్ రహస్యంగా చెప్పాడు. అప్పుడు ఆ పక్షిని చూడు, అ- అతను మనోహరంగా పాటలు పాడే ఒక పెద్ద పక్షి మా తలల మీదుగా వాలి ఉన్న ఒక కొమ్మ పైన కూర్చుని దీర్ఘ చింతనలో ఉండడం చూపించాను. నేను గమనిస్తుండగానే నారింజ వర్ణంలో ఒక అందమైన గంధర్వుడు ఆ పక్షి దగ్గరకు వచ్చాడు. అతను దాని చెవిలో గుసగుసలాడడం మొదలు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ పక్షి కొంతసేపు శ్రద్ధగా విన్న తర్వాత అప్పుడు నెమ్మదిగా తన చిన్న మెడను సాగదీసి కొన్ని పరిచయ స్వరాలను పలికించింది. ఆ గంధర్వుడు దానిని కోపగించుకొని ప్రేరణను ఇచ్చి ఆ పక్షి ఒక అందమైన పాటను పూర్తి స్థాయిలో అందుకునే వరకు క్రమక్రమంగా కృషి చేశాడు. అయితే గంధర్వ లోకం వాస్తవంగానే ఉన్నదన్నమాట. నేను చూసిన రమణీయ దృశ్యాల చేత ముగ్ధురాలినైపోయి మెల్లగా నాతో నేను చెప్పుకుంటున్నట్లు అనుకున్నాను. పిల్లలు గుర్రాలు కూడా వేటి వైపు చూస్తూ ఉంటాయో నేను ఇప్పుడు అవగతం చేసుకోవడం ఆరంభించాను. అవును, మద్యం మత్తులో ఉన్న మానవులు కూడా, రాఫేల్ నవ్వుతూ అన్నాడు, అలవాటైన లౌకిక దృష్టి అనే చెర నుంచి కొద్దిసేపు పాక్షికంగా స్వతంత్రులైనప్పుడు వాటిని చూడగలుగుతారు. నిషాలో ఉన్నప్పుడు వాళ్ళు చూసే ఆ ఎలుకలు పాములు అవశ్యంగా అసలైన ప్రాణులే, కానీ అవి ప్రగతిశీల వర్గానికి చెందినవి కాదు. అతను కొంతసేపు మాట్లాడడం ఆపి నన్ను ఆసక్తిగా గమనించాడు. నువ్వు ఈరోజు నేర్చుకున్న దానితో నువ్వు సంతృప్తి చెందావా? అతను చివరకు నన్ను అడిగాడు. ఈ ప్రశ్న నన్ను ఉలిక్కి పడేలా చేసింది. నాకు ఇప్పుడు అనిపిస్తున్నది ఏమిటి అంటే, హాన్స్ క్రిస్టియన్ అండర్సన్, ఆర్డర్ రఖాం, ఎడ్మండ్ డ్యూక్ల రచనలన్నీ ఒక్కటిగా మారి అందంగా ప్రాణం పోసుకుని కళ్ళెదుట నిలిచినట్లు ఉన్న ఆ మనోహరమైన దృశ్యాన్ని తదేకంగా చూస్తున్న నేను తన్మయత్వం నుంచి అకస్మాత్తుగా బయటపడ్డాను. నా ఆలోచనలు షేక్స్పియరు అనేక ఇతర కవుల వైపుకు కూడా వెళ్ళాయి. వాళ్ళంతా గంధర్వులు, యక్షులు, కిన్నెరులు ఉనికిని వాస్తవమైనదిగానే పరిగణించారు. స్పష్టంగానే నేను ఆలోచిస్తూ పైకే అనడం మొదలు పెట్టాను. ఆ కవులు గంధర్వాదులను నమ్మి ఉంటారు. వాళ్ళ వర్ణనలు, చిత్రాలు వీటితో సరిపోలుతున్నాయి కదూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన సంప్రదాయ గాథలతో అవి చక్కగా సరిపోతాయి, బదులు ఇచ్చాడు రాఫేల్. ఊహాశక్తి గల ఒక చిత్రకారుడు నేరుగా గంధర్వుల చిత్రాలను గీయడానికి ఉద్యుక్తుడవుతాడు. అతను సచేతనంగా వాళ్లను చూస్తాడు. మరి వాళ్ళ గురించి తెలిసిన ఇతర వ్యక్తుల దృష్టితో అతను అనుసంధానాన్ని ఏర్పరచుకుంటాడు. కానీ నువ్వు నాకు సమాధానం చెప్పనే లేదు. నువ్వు వీటన్నింటినీ చూసినందుకు నీకు సంతోషంగానే ఉందా? చివరకు నేను పూర్తిగా పరవశంతో మునిగిపోయి ఉన్న నా మనస్సు బలవంతంగా దానిలో నుంచి బయటకు లాగి నేను చూసిన దాని సారాంశాన్ని వెల్లడించడానికి అక్కడి పొడవైన గడ్డితో నా మోకాళ్లపై కూర్చున్న గురువు ప్రశ్నకు బదులు ఇచ్చాను. అది అంతా విస్మయపూరితంగా, అద్భుతంగా, మనోహరంగా ఉంది. నేను నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టాను. అంతటి సౌందర్యాన్ని, మనకు ఏమాత్రం తెలియని అసాధారణ కార్యకలాపాలను మన చుట్టూ పక్కల అంతటా జరుగుతూ ఉండడాన్ని చూస్తే తప్ప నమ్మలేం. కానీ నా మనసు క్రమక్రమంగా తన సాధారణ పరిసరాలకు తరలి వస్తూ ఉండగానే నేను జోడించాను. కానీ నాకు బోధించమని మిమ్మల్ని నేను అడిగినది అది కాదు రాఫేల్. అజ్ఞానంలో, దుఃఖాలలో కూరుకుపోయి ఉన్న మానవాళికి ఎలా సహాయం చేయవచ్చు అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. వ్యాధులను ఎలా నిరోధించవచ్చు అనేది తెలుసుకోవాలని నేను తప్పించిపోతున్నాను. మరి మీ వాగ్దానాలన్నింటి తర్వాత మీరు చేయగలిగిందంతా ఈ గంధర్వులను నాకు చూపించడమేనా? నాలో అకస్మాత్తుగా రేగిన కోపంతో, ఆశాభంగంతో నేను ఒక్కసారిగా గట్టిగా అరిచాను.
మీరు నా ఆకాంక్షలను అలక్ష్యం చేస్తున్నారా, లేక నా ప్రశ్నకు నిజంగానే సమాధానము లేదా? నా స్వరం ఆగ్రహంగా ధ్వనించింది. ఆ వన మార్గంలో నా స్వరము ప్రతిధ్వనించగానే ఆ దృశ్యం మెరుపుల క్షణకాలంలో మారిపోయింది. చిన్నారి, చిన్నారి, రాఫెల్ వ్యాకులతతో గట్టిగా అన్నాడు. నువ్వు ఈ హింసాత్మకత అంతటితోనూ సున్నితమైన ఆ దృష్టి సామర్థ్యపు సవరింపును భగ్నం చేశావు. ఇప్పుడు ఆ గంధర్వులను నేను చూడగలను, కానీ నువ్వు చూడలేవు. అతను దాదాపు ఏడిపిస్తున్నట్లు అల్లరిగా నవ్వాడు. నేను కళ్ళు మూసి తెరిచి తేరిపారా చూశాను, కానీ నిజంగానే అసాధారణమైనది ఏది నేను ఇక ఏమాత్రము చూడలేకపోయాను. నేను దానిని ఏమాత్రము లక్ష్య పెట్టను. నేను అనుగ్రహంతో గట్టిగా అరిచి వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టేశాను అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఒకవేళ నేను ప్రజలను ఎలా సహాయం చెయ్యాలి అనేది తెలుసుకోలేకపోతే కనుక అలాంటప్పుడు నేను అసలు ఏది తెలుసుకోను. మన అస్తిత్వపు కారణాన్ని నేను చూడలేకపోతే కనుక అలాంటప్పుడు నేను గంధర్వులను చూడాలి అని అనుకోవడం లేదు. మీరు వాళ్లను మరెవరికైనా చూపించడం మంచిది. ఆ తర్వాత నేను ఆ గడ్డిపైన వేగంగా వాలిపోయి ఎప్పుడూ లేనంత నిస్పృహతో విలపించాను. ఎందుకంటే ఒకవేళ రాఫెల్ నాకు సహాయం చేయలేకపోతే కనుక అలాంటప్పుడు నాకు ఇంకెవరు సహాయపడగలరు? రాఫెల్ వైపు నుంచి పూర్తి నిశ్శబ్దమే సమాధానంగా రావడం వలన చివరకు నా ఏడుపు తగ్గుముఖం పట్టడం మొదలైంది. నాలో భయం పెరిగిపోతుండగా నా ముఖాన్ని కప్పి ఉంచిన చేతి వేళ్ల సందుల్లో నుంచి నేను నా సహచరుడి వైపు తొంగి చూశాను. ఆకస్మికమైన ఆఘాతంతో నేను చూసినది ఏమిటంటే అతను నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆగ్రహంగా నన్ను చూస్తున్నాడు. మీకు ఎంతో కోపం వచ్చి ఉంటుంది, నేను కృంగుబాటుతో తడబడుతూ అన్నాను. నేను కృతజ్ఞత లేకుండా ఎంత అమర్యాదగా ప్రవర్తించానో నాకు అది తెలుసు, కానీ నేను నిస్సహాయురాలిని. మీరు నాతో పూర్తిగా విసిగిపోయారు కదూ. నేను అతని వైపు చూడడానికి సాహసించలేకపోయాను. నువ్వు అనుకుంటున్న దానికి విరుద్ధంగా ఎంతో శక్తివంతంగా ప్రకంపిస్తున్న స్వరంతో ఎట్టకేలకు అతని నుంచి అనూహ్యమైన సమాధానం వచ్చింది. నేను నీ పట్ల అమితానందంతో ఉన్నాను వెరిటీ. తమ అహంభావానికి తృప్తి పరుచుకోవడం కోసం అద్భుతాలను చూసి అబ్బురపరచాలనే కోరికతో, మరి కేవలం గతించిపోయే అత్యుత్సాహంతో, మరి స్వయాన ఆ జ్ఞానం పట్ల గత ప్రేమతో సైతం జ్ఞానాన్ని తీవ్రంగా కాంక్షించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ ఉద్దేశాలన్నీ ఏ విలువ లేనివి. భగవంతుడి పట్ల మరి తమ తోటి మానవుల పట్ల ప్రేమ అనేది మాత్రమే పరిగణించబడే ఏకైక విషయం. ఆ రెండూ ఒకటే. నీకు తోటి మానవుల పట్ల ఎలాంటి ప్రేమ ఉంది వెరిటీ? ఈ అద్భుతాలు ఉల్లాసకర విషయాల చేత నువ్వు దారి తప్పి పోకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే కనుక నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, నీ హృదయంలోని ఆకాశం నువ్వు సిద్ధించుకోగలవు. కానీ సహాయం చేయడం కోసం ఎవరైనా అవగాహన చేసుకొని తీరాలి. నువ్వు కోరుకుంటున్న విధంగా నువ్వు సహాయపడగలిగే ముందు అసలు వాస్తవంగా జీవితం అంటే ఏమిటి, అది ఏ దిశగా పురోగమిస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. రాఫెల్ మనస్ఫూర్తిగా చెప్పిన ప్రీతికరమైన మాటల వలన నాలో అడగంటిపోతున్న ఉత్సాహం మళ్ళీ పుంజుకుంది. అంటే మీ ఉద్దేశం? నేను విస్మయంగా అడగడం మొదలు పెట్టాను. గంధర్వుల గురించి తెలుసుకోవడం అనేది నిజంగా కాలాన్ని వృధా చేయడం కాదా? మానవుడు నేర్చుకునే వాటన్నింటి లక్ష్యము భావి వైజ్ఞానిక శాస్త్రపు విజయము ఈ రోజు నువ్వు చూడడానికి అనుమతించబడిన జ్ఞానం చుట్టూనే పరిభ్రమిస్తాయి. ఆమె పరిశోధనకు విషపూరితము కానీ విధానంలో అంతిమంగా చేపట్టినప్పుడు అణుశక్తిని నియంత్రించి సద్వినియోగం చేసుకోవడం అనేది ఈ ఇంద్రధనుసు వర్ణాలను, ఆ పక్షి నేర్చుకుంటున్న స్వరాలను ఉపయోగించడం పైనే ఆధారపడి ఉంటుంది. మరి న్యాయంగానే నువ్వు వ్యాఖ్యలు పడుతున్నట్లు ఆ విధంగానే వ్యాధులను, హీన జీవన ప్రమాణాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.
ఈ మాటలను విని నేను మ్రాన్పడిపోయాను. అతను చెప్పేది నమ్మే ప్రయత్నంలో నేను రాఫెల్ కాంతివంతమైన కళ్ళలోకి వెతుకుతున్నట్లుగా చూశాను. అతని స్థిరమైన చూపు నుంచి నేను నా జీవితంలో ఎన్నడూ అనుభూతి చెందనంతటి దృఢ విశ్వాసాన్ని పొందినట్లు అనిపించింది. నేను మీరు చెప్పేది నమ్ముతున్నాను రాఫెల్. నేను చివరకు నిట్టూర్పుతో చెప్పాను, నాకు సహాయపడడంలో మీరు అలసిపోకపోతే కనుక దయచేసి నాకు మరికొంత చూపించండి. మేడం ఇక్కడికి ఎండ్ చేసుకుందాం మేడం. అయిపోయింది పేజీలు కూడా. అయిపోయిందా మేడం? మేడం ఓకే. 154 పేజీలు అయిపోయినాయి మేడం. అంటే ఈ బుక్ కంప్లీట్ అయిపోయిందా మేడం? లే ఉంది మేడం, ఇంకా ఈ రోజు అయిపోయింది. ఇక్కడికి దాకా తీసుకున్నాను నేను. ఓకే ఓకే ఓకే. బాగుంది మేడం, సబ్జెక్ట్ అయితే సూపర్ గా ఉంది అసలు. అవును మేడం, అవును. సూపర్ కంటే ఎంత నచ్చిందంటే నాకు లోపలికి ఇంకుతుంది. నేను కూడా అలా ప్రయాణం చేయగలనా అన్నట్లు ఆలోచించేద్దాం. మనం చేయగలం మేడం. మనకు అన్ని సామర్థ్యతలు మనకు ఉన్నాయి. అవును మేడం, నిజంగా అంటే తెలుసుకోవాలనిపించింది. ఈ బుక్ మాత్రం ఇంకా అన్నిటికన్నా అద్భుతంగా నచ్చింది నాకు. అదే బాగున్నాయి మేడం, చాలా బాగుంది. ఎందుకంటే సహజంగా ఇప్పుడు మనలో ఒక్కళ్ళే కదా అడుగుతుందా, చెప్తుంది. ఎంత అణువుల్లోనూ కణువులు కూడా అవి ఎంత పెద్దగా ఎలా ప్రయాణం చేయగలిగి ఎక్కడెక్కడికే సూక్ష్మ శరీర యానం చేస్తే ఎంత అద్భుతాలు తెలుసుకోవచ్చు అనే జ్ఞానం అదే కదా మేడం. ఇక్కడ ఇదే భ్రమల్లో పడి ఏంది ఇదే శాశ్వతమా ఇదే అనుకుంటూ ఉంటాం కదా మేడం. ఏమి కనుక్కోలేకపోతున్నాం మనం. అవును, అంటే ఏం లేదు మేడం. ఇప్పుడు మనకు ఎందుకు భ్రమ అంటే, సో ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే మనకి ఏం తెలుస్తుంది, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే బయట జరిగే విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీర యానం చేసామనుకో, సృష్టిలో ఉన్న రహస్యాలు మొత్తం తెలుసుకుంటాం. ఇంతే చిన్న విషయం, కానీ దాని వెనకాల అదంతా ఏమంటాము ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉంటుంది. అంతే, ఇంకేముంటాం మేడం. అవును మేడం, వెళ్ళాలి మేడం, దాంట్లోకి వెళ్ళాలి మనం. ఇది కాదు కదా. అవును, మనం అది తెలుసుకోవాలి. అవును, రోజు వెళ్తాం మేడం, వెళ్ళకేం లే. ప్రతి ఒక్కళ్ళు నైట్లో వెళ్తాం. ఆ వెళ్ళేది ఎరుక లేకుండా వెళ్తాం. ఎరుక లేదు, అదే. అవును, ఆ ఎరుకతో ఉంటే అది అద్భుతంగా సాగిపోతుంది జీవితం కూడా. బుక్ ఎత్రికి డబ్బులు కూడా బుక్ ఉండాలి మేడం, ఉండాలనుకుంటా. మరి చూద్దాం మేడం. ఎత్రిక్ డబుల్ మేడం బుక్ ఉండాల. ఓకే, పెట్టండి మేడం పీడిఎఫ్. ఇది అయిన తర్వాత చూద్దాం. బాగుంది. పీడిఎఫ్ మన దగ్గర లేదు, ఉండాలనుకో. అది బుక్ ఉంది, ఎవరో చెప్పారు, విన్నాను. మరి చూడాలి. పీడిఎఫ్ అయితే మనకు రాలేదు. అది కూడా ఇదే మేడం, నాకు కూడా అదే. ఇంకా మనకి అంతకన్నా ఏముంది, అణువులు పరమాణువులు దానితో కూడిన ఒక మహా నిర్మాణమే కదా మన దేహం. మరి అవి తెలుసుకుంటే అవన్నీ మన చేతిలోకి, మన గ్రిప్లోకి వస్తే ఇంకేం కావాలి మనకి? ఇంకేం అవసరం లేదు కదా. అవును అవును, కరెక్ట్. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు అవకాశం ఇచ్చినందుకు.